ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఏంటి మళ్ళీ గొడవలు మొదలు పెట్టారా? ఎస్పీ గారు, మేం గొడవ కోసం రాలేదు, సంధి కోసం వచ్చాం. ఈ సీమ ప్రజలందరూ బాగుండాలని వచ్చాం. శివారెడ్డి, నువ్వు ఈ సీమలో పుట్టినోడివే కదా. సీమలో పుట్టిన ప్రజల కోసం ఒక్కసారి ఆలోచించు. నా మాట విని ఆ డ్యామ్ కట్టడానికి ఒప్పుకో. నీ ముళ్ళేం పోతాదప్ప. ఈ డ్యామ్ కడితే నాది 10 ఎకరాలు పోతాదే. అదే నీ సమస్య అయితే నీ 10 ఎకరాల బీడు భూమికి బదులుగా నా 100 ఎకరాల మామిడి తోట నీకు రాసిస్తా. ఒప్పుకోండి, మంచి ఆఫరే కదా. ఒప్పుకోనా? నీదేమో బీడు భూమి 10 ఎకరాలు, ఆయన ఇస్తానన్నది పంట భూమి 100 ఎకరాలు. ఎటు చూసినా లాభమే. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, సీమ జనాలందరి ముందు పరువు పోగొట్టుకుని ఎదవవుతావు. సరే, కానీ నాదొక షరతో. ఏంటో చెప్పు. నీ 100 ఎకరాల మామిడి తోటతో పాటు నువ్వు కూడా నాకు కావాలా? అంటే మా అన్నయ్యని ఇస్తే చంపేస్తావా? సింగిరెడ్డి, నువ్వు ఆగరా. నేను మీ అన్నను అడుగుతానదే, చంపేదానికి కదప్పా. నా బిడ్డనిచ్చి పెళ్లి చేసి నా ఇంటి అల్లుని చేసుకుందామని. మీ అమ్మాయితో పెళ్ళా? అవును. నువ్వు నా బిడ్డ మెడలో తాళి కట్టాలా, నా ఇంటి కల్లుడు కావాలా? అట్టని మాటిస్తేనే డ్యాము, లేదంటే ఆలోచించుకో. అన్నయ్య వద్దు, ఈ కండిషన్ నువ్వు అసలు ఒప్పుకోవద్దు. అవునన్నయ్య, వాడింటికి నువ్వల్లుడేంటన్నయ్య? వద్దన్నయ్య, ఒప్పుకోకు. సరే, ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను. ఈ జనం కోసం, ఈ జనం కోసం, ఆ డ్యామ్ కోసం, ఆ డ్యామ్ కోసం, ఆ డ్యామ్ నేను మాటిస్తున్నాను శివారెడ్డి, మాటిస్తున్నాను శివారెడ్డి. అయితే నాది ఒక కండిషన్. ఏమయ్యో ఎస్పీ, ఆడ పోయేదే నా పొలం, ఈడ కట్టే డ్యామ్ మాదే, మధ్యలో నీ కండిషన్ అయింది. డ్యామ్ పూర్తయ్యే వరకు మీలో ఎవరో ఒకరు ఈ సీమను వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలా? డ్యామ్ పూర్తయ్యే వరకు ఇరు వర్గాల వారు ఎటువంటి గొడవలు చేయకుండా ఉండడానికి. ఈ కండిషన్కి ఎవరు ఒప్పుకుంటారు?